అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ల్యాబ్లో ఏం ఎక్స్పెరిమెంట్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రగ్. ఇది రిఫ్రిజిరేటర్లో ఉండడం వల్ల ఎక్కువ కూల్ అయిపోయింది. సో దీన్ని నార్మల్ టెంపరేచర్ తీసుకురావడం కోసం నేను బాగా రబ్ చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న డ్రగ్ని డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో నేను ఫిషెస్కి అనేది యాడ్ చేస్తాను. మనకి వర్క్ బెంచ్ పైన కనిపిస్తుంది కదా, అది 6 well ప్లేట్. ఇందులో ఫస్ట్ సాల్ట్ వాటర్ యాడ్ చేశాను. ఈచ్ వెల్లో 10 ఫిషెస్ కౌంట్ చేసుకొని యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈచ్ వెల్లో 10 ఫిషెస్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ని మనం యాడ్ చేస్తున్నాము. ఫైవ్ వెల్స్లో డ్రగ్ యాడ్ చేస్తాము. 1 well వచ్చి కంట్రోల్, ఓన్లీ 10 ఫిషెస్ మాత్రమే ఉంటాయి. కంట్రోల్లో ఎటువంటి డ్రగ్ మనం యాడ్ చేయము. సో ఫిషెస్ ఎలా తీసుకున్నాను ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇన్ కేస్ టిప్ మనకి కింద టచ్ అయింది అంటే ఆ టిప్ డిస్కార్డ్ చేసేసి వేరే టిప్ యూస్ చేయాలి. ఎందుకంటే కంటామినేషన్ వస్తుంది డ్రగ్. ఈ డ్రగ్ అనేది ప్లాంట్ ప్రోడక్ట్స్ యూస్ చేసి నానో పార్టికల్ యూస్ చేసి ప్రిపేర్ చేశాను. ఏ ప్లాంట్ ఏ నానో పార్టికల్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్. సో ఇలా మనం యాడ్ చేసుకొని నెక్స్ట్ డే 24 hours తర్వాత అబ్జర్వ్ చేయాలి. ఎన్ని ఫిషెస్ డెడ్ అయ్యాయి, ఎన్ని ఫిషెస్ లైవ్ అయి ఉన్నాయి మనం కౌంట్ చేసుకుంటాము. ఇన్ కేస్ మోర్ ఫిషెస్ లైవ్లో ఉండి క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా చేసినట్టయితే మన డ్రగ్ ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. మనం ఇచ్చిన డ్రగ్ వల్ల అన్ని ఫిషెస్ చనిపోయాయి, రిజల్ట్స్ నీట్గా రాలేదు అంటే ఆ డ్రగ్ అనేది లివింగ్ థింగ్స్కి యూస్ చేయకూడదు. ఇలా నేను 4 drugs ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఈచ్ డ్రగ్కి కంప్లీట్ 1 plate యూస్ చేస్తాను. సో నేను ఫిషెస్ ఎలా తీసుకున్నాను, ఎలా రెడీ చేసుకున్నాను ప్రీవియస్ వీడియోలో చేశాను నీట్గా. టైం ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి.